ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మరొక మారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి గతించినటువంటి 19వ అధ్యాయాల ధ్యానం వరకు కూడా దేవుడు తన అపారమైన కృప చేత మనల్ని నడిపించి ఈ 20వ అధ్యాయం ధ్యానాలకు మమ్మలను దేవుడు మనందరినీ కూడా నడిపించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. క్రమంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యం పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ దినంతో మనం 20 అధ్యాయాల వరకు మనం ముగించుకోబోతూ ఉన్నాం. రండి, ఈరోజు మనము గతించినటువంటి 18 అధ్యాయాల్లో మనం ఏం చూసాం అనంటే, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూసాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు చూసాం. 4-5 అధ్యాయాల్లో సంఘం ఎత్తబడుట, అలాగే పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆరాధన, గొర్రెపిల్ల ఆరాధనను మనం చూసాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడుట, 7వ అధ్యాయంలో 2 జనాంగాలు, 8వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పబడగా అందులో మనము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4 బూరలు ఊదబడుట, వాటి తీర్పులను మనం 8వ అధ్యాయంలో మనం చూసాం. తర్వాత 9వ అధ్యాయంలో 5-6 బూరల తీర్పులు మనం చూసాం. తర్వాత మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకం, 11వ అధ్యాయంలో దేవుని ఆలయం, 2 సాక్షులు వారి మరణాన్ని, అలాగే వారు చనిపోయి తిరిగి లేవటాన్ని మనం 11వ అధ్యాయంలో చూసాం. తర్వాత 12-13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం, 666 ముద్రను గురించి 12-13 అధ్యాయాల్లో మనం చూసాం. తర్వాత 14వ అధ్యాయం సియోనులో గొర్రె పిల్లతో కలిసి 1,44,000 మంది, వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు, అలాగే దేవదూత ప్రకటించిన నిత్య సువార్త, 2 రకాల పంటలు కోయుటను గురించి 14వ అధ్యాయంలో మనం చూసాం. 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, 16వ అధ్యాయం 7 పాత్రల తీర్పులు, 17-18 అధ్యాయాలు మత, రాజకీయ, వ్యాపార, బబులోను పతనాన్ని గురించి మనం 18 అధ్యాయాల వరకు ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపించారు. నిజంగా ఈ 18 అధ్యాయాలలో ఉన్న సత్యాలను మనం గ్రహించే కృపనిచ్చిన ఆ దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. తర్వాత రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 వచనాలు. ఈ 15 వచనాలు కూడా 4 భాగాలు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 వచనాలు కూడా 4 భాగాలు. మొదటి 3 వచనాలు ఒక భాగం, తర్వాత 4, 5, 6 వచనాలు రెండవ భాగం, 7-10 వరకు మూడో భాగం, అలాగే 11-15 వరకు చివరి భాగం. ఇలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 భాగాలుగా విభజించి మనం ఆలోచించాలి. మొదటి 3 వచనాల్లో అపవాది బంధించబడుట. ఇక్కడ మొదటి 3 వచనాల్లో అపవాదిని ప్రత్యేకమైన స్థలంలో వాడు బంధించబడతాడు. అంతకు ముందే 19వ అధ్యాయంలో క్రూర మృగం, అబద్ధ ప్రవక్త వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. తర్వాత 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అపవాది బంధించబడటం, 4-6 వచనాల్లో 1000 ఏండ్ల పాలన, 7-10 వరకు గోగు మాగోగు యుద్ధం, 11-15 వరకు ధవళ సింహాసనపు తీర్పు. అంటే ఇది పాపుల తీర్పు. మృతులైన పాపులందరి తీర్పును ధవళ సింహాసనపు తీర్పులో మనం చూస్తాం. రండి, ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధమి యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత
పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడెను అని మనం చూస్తాం. ఇక్కడ ఒక దేవదూత చూడండి, దేవదూత అపవాదిని 1000 సంవత్సరములు మట్టుకు అగాధములో బంధించి ఉంచుటను మొదటి 3 వచనాల్లో చూస్తాం. ఈ దేవదూతను గురించి ఇక్కడ 6 విషయాలు ఉన్నాయి. మొదటి మాట, పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని ఉన్నాడు. రెండవది, అగాధము యొక్క తాళపు చెవి కలిగి ఉన్నాడు. మూడవది, అపవాదిని 1000 సంవత్సరాలు బంధించుచున్నట్లుగా చూస్తాం. నాలుగవది, అగాధంలో పడవేశాడు. ఐదవది, ఆ అగాధానికి ముద్ర వేశాడు. ఆరవదిగా 1000 సంవత్సరాల తర్వాత మరల ఆ అగాధము యొక్క ముద్రను విప్పేవానిగా ఈ దూతను మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, అయితే రండి, మొదటి వచనం మరలా చదువుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడెను వలెను అని చూస్తాం. అగాధం, మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అగాధము అని వచ్చినప్పుడు అక్కడ చెప్పాను, అగాధములో 4 భాగాలు ఉంటాయని. మొదటి భాగము సబ్బాటోన్, రెండో భాగం హెడేస్, మూడో భాగం అబీస్, నాలుగో భాగం టాట్రస్. 4 భాగాలు ఉంటాయి. అయితే ఇక్కడ 20వ అధ్యాయంలో అపవాదిని అగాధములో బంధించటం, 1000 సంవత్సరాల అగాధంలో ఉంటాడు. వాడున్న ప్రదేశమే అబీస్. అబీస్ అనే స్థలంలో 1000 ఏండ్లు వాడు బంధించబడతాడు. ఈ అబీస్ని మట్టులేని గొయ్యి, తర్వాత దానికి చాలా పేర్లు వాడబడ్డాయి అబీస్ అనే స్థలంలో. వినండి, భూమి కింద ఇప్పుడు 3 భాగాలు ఉన్నాయి, హెడేస్, అబీస్, టాట్రస్. హెడేస్ అంటే నమ్మని వారు, ప్రపంచంలో ఎవరైనా నమ్మని వాళ్ళు చనిపోతే వారు వెళ్ళే స్థలం పాతాళం, అంటే భూమి కింద ఉన్న అగాధంలో హెడేస్ అనే ఆ ప్రదేశంలో వారి ఆత్మలు ఉంటాయి. అబీస్ ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆ అబీస్ లోనే 1000 ఏళ్ళు వీడు బంధించబడతాడు. టాట్రస్ అంటే పడిపోయిన దురాత్మలు ఉన్న స్థలం. ఇది మనం గుర్తించాలి. కనుక మొదటి 3 వచనాల్లో అబీస్ లో 1000 ఏండ్లు ఈ అపవాది బంధించబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 1000 ఏండ్లు వాడు అగాధంలో ఉంటాడు. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన 1000 ఏండ్ల పాలన, అది 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తాం. చదువుతున్నాను నేను 4వ వచనం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. అంటే ఆ 1000 ఏండ్ల పాలనలో ఉన్న సింహాసనాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సింహాసనాలు కాదు. ఈ ప్రపంచ సింహాసనాలన్నీ కూడా పోయినాయి. అన్ని కూడా ఆ హర్మగిద్దోని యుద్ధంతోని ఈ లోక సింహాసనాలన్నీ పోతాయి. అయితే ఇక్కడ 4వ వచనంలో ఉన్న సింహాసనాలు అవి ఈనాడు, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రభు కోసం నమ్మకంగా బ్రతికారో వారు పాలకులుగా ఆ 1000 ఏండ్లు పరిపాలిస్తారు. దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చి ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు పరిపాలించండి అని ఇప్పుడు నమ్మకంగా బ్రతికిన వారు, అలాగే 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా నమ్మకంగా ప్రభు కొరకు హతసాక్షులైన వారు ఆ 1000 ఏండ్లలో వారు పరిపాలన చేస్తారు. అదే ఇక్కడున్న 4వ వచనం. మళ్ళా చదువుతున్నాను చూడండి. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం
దేవుని వాక్యం నిమిత్తం చిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 ఏండ్లు వారు పరిపాలన చేస్తారు. 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమామృతులు బ్రతకలేదు. కడమామృతులు అనంటే మనం యోహాను సువార్త 8వ అధ్యాయం చివరిలో మనం అక్కడ 2 పునరుద్ధానాలు చూస్తాం. 2 రకాల పునరుద్ధానాలు. మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానం. అంటే హెడేసులో ఉన్నవారు, నమ్మని వారందరూ కూడా, వారు కూడా పునరుద్ధానం అంటే బ్రతికి వాళ్ళు ధవళ సింహాసనపు తీర్పుకి వెళతారు. అయితే ఆయన యందు నిద్రించిన వారు వారి 1000 ఏండ్ల పాలనలో మొదటి పునరుద్ధానంలో వారు పాలు పంపులు పొందుతారు. వాళ్ళు 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. చూడండి 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమామృతులు బ్రతకలేదు. అంటే నమ్మనోళ్ళు బ్రతకరు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. 1000 ఏండ్ల పాలనలో పరిశుద్ధులు ఉంటారు. ఇటు వారి మీద రెండో మరణానికి అధికారం లేదు. అంటే రెండో మరణం అంటే నరకం, అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని మనం చూస్తాం. అంటే దీన్నే 1000 ఏండ్ల పాలన అని మనం అంటాం. ఈ 1000 ఏండ్ల పాలనలో శ్రమల కాల పరిశుద్ధులుంటారు, సంఘకాల పరిశుద్ధులుంటారు. వీళ్ళు 1000 ఏండ్లు ఆయన రాజ్యములో ఎంతో ఆనందంగా వారు జీవిస్తారు. వినండి, ఈ 1000 ఏళ్ల పాలన కోసమే పాత నిబంధన భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అసలు పాత నిబంధన భక్తులు వాళ్ళు మా ప్రభు రాజ్యం వస్తది, మెస్సయా పాలన వస్తది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కనుక 1000 ఏండ్లు ఆయన ఈ భూమి మీద ఆయన రాజుగా, ఆయన నమ్మిన ప్రజలు, ఆయన కోసం బ్రతికిన వాళ్ళు పాలకులుగా పరిపాలించబోయే, ఆయనతో సంతోషించబోయే దినాలు 1000 ఏండ్ల పాలనలో ఉంటాయి. వినండి, 1000 ఏళ్ల పాలనలో ఏం జరిగిద్ది అని అంటే, ఆ 1000 ఏండ్ల పాలనలో గుడ్డివారు ఉండరు, కుంటివారు ఉండరు, మోగవాళ్ళు ఉండరు, చెవిటి వాళ్ళు ఉండరు. ఈ రోజున ఎవరికైనా కళ్ళు కనబడకపోతే 1000 ఏండ్లు ఈ భూమి మీదే మనము ఆయనను చూస్తాం. తర్వాత కుంటివారు ఉండరు, గుడ్డివారు ఉండరు, మోగవారు ఉండరు, చెవిటి వారు ఉండరు. తర్వాత 1000 ఏండ్ల పాలనలో ఏ మృగము హాని చేయదు, జంతువులు హాని చేయవు. చిన్న పిల్లలు పాములతో ఆడుకుంటారు, పులి సింహాలతో ఆడుకుంటారు. ఏ మృగము కూడా హాని చేయదు. అది నీతి నివసించు రాజ్యం. కనుక నీతి నివసించే రాజ్యం అది 1000 ఏళ్ల పాలన. ఆ 1000 ఏళ్ల పాలనలో అనారోగ్యాలు ఉండవు, ఆకలి తప్పులు ఉండవు, తర్వాత సమస్యలు ఉండవు. తర్వాత చాలా అద్భుతమైన ఆ పాలన అది 1000 ఏళ్ల పాలన. వినండి, ఇక్కడే ఒక మాట చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగారు. అంటే ఆయన ఎవరు? రాజు. కానీ అప్పుడు ఆయన రాజుగా పరిపాలించాడా? లేదు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, శిలువ మీద మరణించాడు. కానీ ఆయన రాజుగా, రాజులకు రాజుగా ఆయన పరిపాలన చేసే రాజ్యమే అది 1000 ఏండ్ల పాలన. ఆ 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటది అనంటే, మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 9 వచనాలు, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19 నుంచి 23 వరకు చూస్తే ఆ 1000 ఏండ్ల పాలన అది ఒక అద్భుతమైన పాలన. ఆ 1000 ఏళ్ల పాలనలో మనం గమనిస్తే మనం పరిపూర్ణమైన సమాధానం అక్కడ మనం చూస్తాం. పరిపూర్ణమైన దేవుని మహిమను ఆనాటి దినాల్లో ప్రజలు అనుభవిస్తారు. పరిపూర్ణమైన న్యాయం, ఇప్పుడు కోర్టుల్లో న్యాయం లేదు, పరిపూర్ణమైన న్యాయాన్ని అప్పుడు మనం చూడగలుగుతాం. పరిపూర్ణమైన జ్ఞానాన్ని అప్పుడు మనం చూడగలుగుతాం. పరిపూర్ణమైన ఆదరణ అప్పుడు మనం పొందగలుగుతాం. పరిపూర్ణమైన సంతోషం, ఆనందం మనం అనుభవించగలుగుతాం. పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాం. పరిపూర్ణమైన స్వస్థత మనం అనుభవించగలుగుతాం. పరిపూర్ణమైన ఆరాధనను కూడా ఆ 1000 ఏళ్ల పాలనలో మనం చూస్తాం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కనుక 1000 ఏళ్ల పాలన ప్రభు తన సంఘాన్ని వెంట పెట్టుకొని వస్తాడు. హర్మగిద్దోని యుద్ధం, ఆ తర్వాత అపవాది 1000 ఏళ్లు బంధించబడతాడు.
బంధించబడిన తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలన అనేది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనము 4 నుంచి 6 వచనాల్లో 1000 ఏళ్ల పాలన మనం చూస్తాం. తర్వాత రండి 3వ భాగం 7 నుంచి 10 వరకు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 10 వరకు మనం చూస్తే 1000 ఏళ్లు గడిచిన తర్వాత మరలా అపవాది విడుదల పొందుతాడు. ఆ దేవదూత అగాధం యొక్క తాళపు చెవి తెరిచి మరలా వీడిని బయటకు వదులుతాడు. వీడి బుద్ధి మారదు. ఏం చేస్తాడంటే చూడండి 7వ వచనం, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరు. బైబిల్లో చివరి యుద్ధం గోగు మాగోగు యుద్ధం. ఆ యుద్ధం అనంతరం ఏం జరిగిద్ది అనంటే 19వ వచనం, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి వినండి పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను అని మనం చూస్తాం. దహించి వేయబడతారు. ఆ తర్వాత 10వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ ఒక్క వచనం చూడండి, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఈ అగ్నిగుండమే నరకం. నరకంలో మొట్టమొదటిగా వేయబడేది ఎవరంటే వీళ్ళ ముగ్గురే, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం, సాతానుడు. వీళ్ళ ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడతారు. అసలు దేవుడు అగ్నిగుండాన్ని చేసిందే వీళ్ళ కోసం, పడిపోయిన దేవదూతల కోసం, సాతాను కొరకు, ఈ క్రూర మృగ అబద్ధ ప్రవక్తల కొరకే ఆయన అగ్నిగుండం చేశాడు. అది వాడి ఇంతటితో సాతానుని యొక్క సమూల నాశనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10తో ఇక ముగించబడదు. అది అప్పటి వరకు వాడి పాలన కొద్ది కొద్దిగా ఇప్పుడు అప్పుడు ఉంటది. కానీ 20వ అధ్యాయం 10లో ఈ అబద్ధ ప్రవక్త, క్రూర మృగం, అలాగే అపవాది వారు అగ్ని గంధకముల గల గుండంలో వారు యుగ యుగాలు బాధించబడతారు. వాళ్ళని అక్కడ వేయబడతారు. ఆ తర్వాత చూడండి చివరి మాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి మనం 15 వచనాల్లో చూస్తే ధవళ సింహాసనపు తీర్పు. ధవళ సింహాసనపు తీర్పు ఎవరికి అనంటే నమ్మిన వాళ్ళకి కాదు. ధవళ సింహాసనపు తీర్పు ఎవరికి అనంటే పాపులకు, మృతులైన పాపులకు. ఆదాము నుండి 2వ 1000 ఏండ్ల పాలన అయ్యే వరకు కూడా నమ్మకుండా చనిపోయిన మృతులైన వారందరికి, దేవుణ్ణి నమ్మని వారందరికి, యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించని ప్రతి పాపికి తీర్చే తీర్పే ధవళ సింహాసనపు తీర్పు. చదువుతున్నాను నేను 11వ వచనం, ప్రకటన గ్రంథం 20:11, మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకన్ని చూచి తిని. ధవళ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై అవుతాడు. అయితే చూడండి, మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనంటే ఇప్పుడు యేసు ప్రభు ఉన్నది ధవళ సింహాసనం కాదు. ఇప్పుడు ఆయన ఉన్నది కృపాసింహాసనం. కృపాసింహాసనం మీద ప్రభు ఉన్నారు. తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున భూమి మీద మనుషులు ఇంకా బ్రతుకుతున్నారు. కనుక ఒక రోజున ఆయన సింహాసనాన్ని చేంజ్ అయ్యి చివరిగా ఆయన కూర్చుండే సింహాసనం అది ధవళ సింహాసనం. అక్కడ కనికరం, తర్వాత జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమీ ఉండవు. ధవళ సింహాసనం మీదకి ప్రభు వెళితే ఉండేది ఒక్కటే, అది తీర్పు. ఆయన తీర్పు తీరుస్తాడు. చూడండి ఆ మాట మనం గమనిస్తే 11వ వచనంలో ధవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. 12వ వచనాన్ని చదువుతున్నాను, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఎవడైనా నిలబడాల్సిందే. గొప్పవారైనా కొద్దివారైనా మృతులైన వారందరూ ఆయన ధవళ సింహాసనం ఎదుట, ధవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, గొప్పవారు అంటే ఆయనకి తీర్పు తీర్చిన పిలాతు లాంటి వాడు,
తర్వాత హేరోదు లాంటి వాడు, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు, ఈలో ఒక గొప్ప వాళ్ళు కూడా, అలాగే కొద్దివారైన మృతులైన ప్రతి ఒక్కరూ కూడా నిలబడాల్సిందే, కూర్చోడానికి వీల్లేదు. కనుక 12వ వచనం, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని మనం చూస్తాం. గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథాలు విప్పబడతాయి, అది మనం చూస్తాం. ఈ గ్రంథాల గురించి కూడా ఒక దైవజనుడు చెబుతూ ఉంటే నేను విన్నది ఏంటనంటే, బైబిల్లో దేవుని దగ్గర 4 గ్రంథాలు ఉంటాయి అని ఆయన చెబుతుంటే నేను విన్నాను. మొదటి గ్రంథం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో దేవుని మాటలు కలిగిన గ్రంథం. రెండవ గ్రంథం ఏంటనంటే మలాకి 3:16లో అక్కడ ఒక గ్రంథాన్ని మనం చూస్తాం. మూడవ గ్రంథం ఏంటంటే ప్రకటన 20:15లో జీవ గ్రంథం. నాలుగవ గ్రంథం 21:27 గొర్రెపిల్ల జీవ గ్రంథం అని ఉంది. కనుక దేవుని దగ్గర ఈ 4 గ్రంథాలు ఉంటాయి అని ఒక గొప్ప దైవజనుడు చెబుతూ ఉంటే నేను విన్నాను. అయితే జీవ గ్రంథం, గొర్రెపిల్ల జీవ గ్రంథం, ఈ రెండు కూడా కొన్ని చోట్ల మనకి, ఉదాహరణకి జీవ గ్రంథం, అది గొర్రెపిల్ల జీవ గ్రంథం గురించి ఆ మాటలు మనం చూస్తాం. కనుక జీవ గ్రంథం, గొర్రెపిల్ల జీవ గ్రంథం దగ్గరగా ఇవి ఒకటే అనే ఆ భావన మనం గ్రహించాలి. సరే, మొత్తం మీద ఇక్కడ 12వ వచనంలో అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి, తర్వాత జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని మనం చూస్తాం. ప్రతివానికి తీర్పు తీర్చబడద్ది. గ్రంథాలు విప్పబడతాయి, ఎవరి గ్రంథం వాళ్ళదే. వినండి, ఈ మాటలు వింటున్న వారు ప్రతి ఒక్కరూ కూడా, మీరు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మీరేం చేశారు అన్ని కూడా, ప్రతిదీ కూడా గ్రంథంలో రాయబడతాయి. ఎవరి గ్రంథం వాళ్ళదే. నువ్వేం చూసావు, ఏం విన్నావు, ఏం ఆలోచించావు, అన్ని గ్రంథాల్లో రాయబడతాయి, గ్రంథములు విప్పబడతాయి. తర్వాత చూడండి, అలా విప్పబడినప్పుడు వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. 13వ వచనం, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను. ఇప్పుడు అప్పుడప్పుడు సముద్రాల్లో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సముద్రమే ఆ మృతులను అప్పగిస్తుంది. మరణమును పాతాళ లోకం అంటే హెడేస్ లో ఉన్న ఆత్మలన్నిటినీ కూడా అప్పగిస్తుంది. తర్వాత వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును తీర్పు తర్వాత ఆయన వారిని అగ్నిగుండంలో పడవేస్తాడు. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ప్రతి వానికి తీర్పు ఉంటది. వాళ్ళు చూసింది, చేసింది, మాట్లాడి అన్నిటిని బట్టి ప్రభు తీర్పు తీర్చి, వాళ్ళకి ఇచ్చిన అవకాశాలను కూడా ఆయన చూపించి, వారు మారనందుకు వారికి తీర్పు తీర్చి వారిని అగ్నిగుండంలో పడేస్తాడు. 15వ వచనం చూడండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు, అదే గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉండదో, ఎవరైతే దేవుని నమ్ముకున్న జాబితాలో ఉండరో, అలా దేవుణ్ణి నమ్మని వారు, పాపులుగా ఉన్నవారు, పాపంలో జీవించిన వారు, జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందని వారు, తర్వాత మత ఆచారాలతో, బబులోను మత ఆచారాలతో, లోక సంబంధమైన విధి విధానాల్లో లోకంతో స్నేహం చేసి పాపంలో జీవించి ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు, జీవ గ్రంథంలో పేరు లేని వారు అగ్నిగుండములో పడవేయబడతారు. అగ్నిగుండం అని ఉంది. అగ్నిగుండం అంటే అది మామూలుగా ఉండదు. అగ్నిగుండం ఎలా ఉంటదంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో, ఒక్క వచనంలో అగ్నిగుండం ఎలా ఉంటుందో రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనంలో, పూర్వము నుండి తోపేతు అని పైన ఒకటేసి కింద హేయమైన శ్మశానం. నరకం అనేది, అగ్నిగుండం అనేది అది ఒక హేయమైన శ్మశానం. తర్వాత అక్కడ కంపు, దుర్వాసన అది స్రవిస్తా ఉంటది. తర్వాత అది లోతుగా ఉంటది, విశాలంగా ఉంటది.
అక్కడే ఉంది యెషయా 30:33లో. నరకం అనేది, అగ్నిగుండం అనేది అది లోతుగా విశాలంగా ఉంటది. తర్వాత దేవుని ఊపిరి చేత గంధక ప్రవాహం వలె అది ఎప్పుడు రగులుతూనే ఉంటది. దేవుని ఊపిరితో అది రగులుతా ఉంటది. దేవుని ఊపిరి ఆగిపోదు. అందుకే నరకం కూడా ఎప్పుడు కాల్తానే ఉంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యోబు గ్రంథం 20 అధ్యాయం 24 అక్కడేముందంటే అగ్నిగుండంలో పురుగులు కమ్మగా తింటాయి అని కూడా ఉంది. యోబు గ్రంథం 24:20 ఆ మాట మనం చదువుతాం. ఒకసారి చదువుతున్నాను. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో 20వ ఏముందంటే పురుగు వారిని కమ్మగా తినివేయునను. నరకంలో పురుగులు కమ్మగా తింటాయి. ఎందుకంటే ఈ రోజున కమ్మగా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ రోజున మనుషులకి అబద్ధం ఆడటానికి భయమే లేదు. ఈ రోజున చెడ్డవి చూడటానికి భయం లేదు. దేవుని నమ్ముకొని సినిమాలు చూస్తూ, దేవుని నమ్ముకొని సీరియల్ చూస్తూ, దేవుని నమ్ముకొని అబద్ధాలు ఆడుతూ, దేవుని నమ్ముకొని లంచాలు తీసుకుంటూ, దేవుని నమ్ముకొని వడ్డీ వ్యాపారాలు చేస్తూ, దేవుని నమ్ముకొని చెడు మార్గాల్లో నడుస్తూ, దేవుని నమ్ముకొని చెడు విధానాల్లో జీవిస్తూ ఉన్నటువంటి వారు వీళ్ళు ఎత్తబడతారా? అసలు వాళ్ళకి తీర్పు ఉందనే భయం ఉందా? ఇది ధవళ సింహాసనపు తీర్పు. పురుగులు నరకంలో కమ్మగా తింటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని ఊపిరితో రగులుతా ఉంటే వేదన, బాధ, దుఃఖం అనుభవిస్తారు. పళ్ళు కొరుకుతూ ఉంటారు. బహు బాధను, వేదను అనుభవిస్తూ ఉంటారు. బహు భయంకరం అండి ఇది అగ్నిగుండం. అయితే ఒక శుభవార్త, ప్రపంచ ప్రజలకే ఒక శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, ఈ నరకాన్ని ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ అప్పుడు అవకాశం ఉండదు. వినండి. ఈ నరకాన్ని, మీకు గుడ్ న్యూస్. అదేంటనంటే ఈ నరకాన్ని తప్పించుకోవచ్చు. ఎలా అనంటే, ఇప్పుడు 20వ అధ్యాయం 11వ ఆయన ఉన్న సింహాసనం అది ధవళ సింహాసనం. అది ఫైనల్ జడ్జిమెంట్. కానీ ఇప్పుడు ఆయన కూర్చున్న సింహాసనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ ఆయన కూర్చున్న సింహాసనం అది కృపా సింహాసనం అను. ఇప్పుడు యేసు ప్రభు కృప అనే సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఉండగా ఆయన దగ్గర నుంచి 3 దొరుకుతున్నాయి. ఒకటి కనికరం, రెండవది సహాయం, మూడవది కృప. కనికరం, సహాయం, కృప, ఈ 3 ఇప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు ఎంత ఘోర పాపైనా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను మారతాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటాను అని అంటే ఆయన తన కృపనిస్తాడు, రక్షణ ఇస్తాడు, కనికరిస్తాడు. మనం ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు, చేర్చుకుంటాడు. ఎంత ఘోర పాపినైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్న సింహాసనం కృపా సింహాసనం. కానీ ధవళ సింహాసనం అది తీర్పుల సింహాసనం. కనికరం, దయ, జాలి, సహాయం ఏముండవు అక్కడ. ఒకటే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది. ఆయన సింహాసనం దగ్గరికి నేరుగా ఇప్పుడు వెళ్ళొచ్చు, మోకరించి, ప్రభువా నేను పాపిని, ఆయన నా పాపాలు క్షమించండి, ఆ ఉగ్రత, ఆ అగ్నిగుండం నుంచి నేను తప్పించబడాలి, నా పేరు జీవ గ్రంథంలో ఉండాలని నిజంగా ఆశ కలిగి ఆయనకు అప్పగించుకుంటే ఆయన తన కనికరాన్ని చూపిస్తాడు, తన సహాయాన్ని అందిస్తాడు, తన కృపనిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఇప్పుడే ప్రభు సహాయాన్ని వేడుకుందాం, ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఈ బహు వేదన నుండి తప్పించుకో, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించుకో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ముగించబడింది. ఈ బహు వేదన నుండి తప్పించుకో, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించుకో. ఇంకా ఎవరైనా మారకపోతే వాళ్ళకి ఇదే చివరి అవకాశం, మారండి. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరు చేయని త్యాగం ఆయన చేశాడు. నమ్మితే పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటది, నమ్మకపోతే నరకం. కనుక నరకం నుండి తప్పించుకుందాం, నిత్య జీవంలో ఆయనతో
మధ్యాకాశంలో, భూమి మీద, తర్వాత పరలోకంలో యుగాయుగాలు ఆయనతో ఉండే కృప కొరకై వేడుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థనాశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. 19-20 అధ్యాయాల్లో 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. మీరు ఈ భూమి మీదకి సంఘాన్ని వెంట పెట్టుకొని రావడం హర్మగిద్దోని యుద్ధం 19వ అధ్యాయం. 20వ అధ్యాయంలో అపవాది బంధించబడుట, 1000 ఏండ్ల పాలన, గోగుమాగోగు యుద్ధం, ధవళ సింహాసనపు తీర్పు. కనుక నాయన, మీరు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరైనా సరే వాని క్రియలను బట్టి తీర్పు తీర్చి, ఎవని పేరు జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనబడదో వారు అగ్ని గుండంలో పడవేయబడతారు. బహు వేదనకరమైన స్థలంలో యుగాలు అక్కడే వారు బాధించబడతారని ప్రభువా చివరి తీర్పును మా ముందుకు మీరు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా మారని వాళ్ళు మార్పు చెంది మీకు అప్పగించుకొని, జీవగ్రంథంలో మీ పేరు లిఖించుకొని, మీకు ఇష్టలుగా మీకోసం ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. 20 అధ్యాయాల వరకు ప్రభువా మేము జాగ్రత్త పడాలని మాకు తెలియచేస్తూ వచ్చిన మీ మాటలకై స్తుతిస్తూ, ముందున్న 2 అధ్యాయాల్లో కూడా తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు విన్న ప్రతి ఒక్కరూ మీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయం చేయండి. ఎవ్వరూ విడవబడకుండా, ఈ వేదనకరమైన స్థలానికి ఎవరు వెళ్లకుండా జీవ గ్రంథములో వారి పేరులు లిఖించుకొని మీ కొరకు నమ్మకస్తులుగా బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.